అసలు ఏం అర్థమైతే లేదు. ప్రస్తుతానికైతే ఇక మళ్ళీ బట్ చాలా అంటే చాలా లేట్ అయింది. హే గైస్ వాట్సాప్ ఆల్, నేను పబ్జీ ఫ్రెండ్. ఎప్పుడు మూల కూర్చొని పబ్జీ ఆడతా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు బయటకు తిరిగేస్తారు. తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు ఎట్లుంది ఏంది అని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసి అరకు వెళ్ళాలని ప్లాన్ వేసినాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చూడండి 10:20 అవుతుంది. ఐ థింక్ 10:20 అవుతుంది. ఈరోజు ఈవినింగ్ 5:30కి ట్రైన్ ఉంది సికింద్రాబాద్లో. సో నేను జస్ట్ ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్. బట్ ఈ ఫేస్ మొత్తం ఎట్లనో ఉంది, చెట్టు. సో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసినాం మనము ఉప్పుగూడ దగ్గర. మీట్ మై ఫ్రెండ్ అజయ్. ఇతని తర్వాత నెక్స్ట్ మళ్ళీ సికింద్రాబాద్కి పోతాం. ఆడ నుంచి మొత్తం ఇంకా 4 ఉంటారు. ఆడ నుంచి ఇంకా డైరెక్ట్ వైజాగ్. సో నెక్స్ట్ స్టేషన్. లాస్ట్కి సికింద్రాబాద్కి వచ్చేసినాం. ట్రైన్ ఈవినింగ్ 5:30కి ఉంది. 5:30 ఇప్పుడు ట్రైన్ వచ్చి 4 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. 4 o'clock ఇంకా 1.5 అవర్ ఉంది. మా ఫ్రెండ్స్ మీరు రాలే, మేము కొంచెం ఎర్లీకి వచ్చేసినాం అనమాట. మా ఫ్రెండ్స్ వస్తారు, ఈయన పక్కనే ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు నెక్స్ట్ కాల్ చేస్తారు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉంది అంటే అరే ఇక్కడ ఫైనల్ ఇద్దరు వచ్చేసారు. ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వస్తారు, దారిలోనే ఉన్నారు. సో మీట్ మై ఫ్రెండ్ సందీప్, ఇంకొకటి వచ్చేసి రాజు. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంకా ఇద్దరు వస్తారు. ఏమైందిరా ఎంత లేట్ అయింది? ఏయ్ ఎంత లేట్ అయింది? బస్ మెల్లగా వచ్చిందా? బటన్ క్లిక్ చేయరా, దీన్ని క్లిక్ చేయి. ఇట్లా క్లిక్ చేయాలి. 500 ఇక్కడ ఫైనల్లీ గర్ల్స్ ద హోల్ స్క్వాడ్ ఈజ్ హియర్. అరే ఇక్కడ చూడండి ఒకసారి అందరు. అరే అందరు ఒకసారి చూడండి. రెడ్ గైస్ అందరు వచ్చేసారు. ఇంకా లాస్ట్ వెయిటింగ్ టైం ట్రైన్ కోసమే. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 5:30 వస్తుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 5 o'clock ఉంది. వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఇంకా ఏం ఇంకా ట్రైన్ వస్తే ఇంకా Match!
అరే సందీప్ హాయ్ చెప్పరా. మాట రాని మౌనమిది. గెలుకురా అని గెలుకురా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా, ఇవన్నీ తీసేస్తా. ట్రైన్ వస్తుంది ఆల్రెడీ తెలుస్తున్నాయా. ఏ సందీప్ పక్కన జరిపే. ఎదవ బావవాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం సో ఫైనలీ గైస్ ఆరామ్సే కూర్చున్నాం, కూర్చో ఉంటాం. రేపు పొద్దుగాల ఇంకా కలుద్దాం. ఏం మధ్య మధ్యలో వ్యూస్ అనేది మంచిగా ఉంటాయి చూడండి. అందరం ఎంత సూపర్ చేయగలరు చూడు. ఇతను ఏమన్నా తిండిపోతాడా, నేను చెప్తున్నాను టైం తీసుకొని. ఓకే నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫస్ట్ నంబర్ 1 బుల్షిట్ గాయ్, నంబర్ 2 బుల్షిట్ గాయ్, నంబర్ 1. వీళ్ళ ముగ్గురికి ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖాలు చూస్తున్నారు చూడండి. ఇక్కడ చూడు రాజరా, హాయ్ చెప్పు సార్, లైక్ కొట్టమని చెప్పురా. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ నీకు ఇష్టం. సో గైస్ 5:30కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి 6 o'clock వచ్చింది. హాఫ్ అన్ అవర్ లేటు. ఏమైందో తెలియదు, మార్నింగ్ ఏమైందో ఏందో కానీ హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు సికింద్రాబాద్ మూవ్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం 6:04 అవుతుంది. 6:04 అవుతుంది. నెక్స్ట్ ట్రైన్ వచ్చి నైట్ జర్నీ అన్నమాట. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్. ఇంత పచ్చిపని కన్నా ఎదురా అయ్యా పచ్చిపని. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అసలు ఏం అర్థమైతే లేదు ప్రస్తుతానికైతే. ఇక మళ్ళీ ఈయన ఆగినాం సికింద్రాబాద్. ఒక 2-3 kilometers అయిందేమో. ట్రైన్ అనేది మూవే అవుతలేదు అసలుకి. నడుపు పోరా మూవ్ అవుతుంది. ఏం నడపాలరా భయ అసలు. ఇగో ఇంత మూవే అవుతలేవు అంటే రెడ్ సిగ్నలే చేస్తుండు. బోరింగ్ గైస్. దేశంలో ఒక్క స్టేట్ ఇంకా లేవు. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి బ్రో. బ్రో ఇది కూడా చూడాలి, అప్పుడప్పుడు చూడాలి మనం. ఎప్పుడు మూల కోసం పబ్జీ ఆడడం కాదు, బయటకు వచ్చి జర ప్రపంచాన్ని చూడండి. లెట్ టు బి ఎంజాయ్. హారం కొట్టింది బ్రో. అప్పటి నుంచి 5 minutes తర్వాత ఇప్పుడు హారం వచ్చింది. మూవ్ అవుతుంది అనుకుంటా ట్రైన్. ఎస్ మూవ్ అవుతుంది. సెల్ఫియా తీరా అట్లనే తీసి కొడతాయి.
ఇదేంద్ర జలుకులు నీ ముఖం మీద మండే సో గైస్ ట్రైన్ అయింది, బ్యాక్ టు సీట్లో పోదాం తర్వాత నెక్స్ట్ వీడియో. ఈ ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ కాజీపేట్ జంక్షన్, గోదావరి ఎక్స్ప్రెస్. 40 years నుంచి ఉంది అనుకుంటా ఈ ట్రైన్, స్పెషల్ ట్రైన్. మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఇదే ట్రైన్ బ్రో. 5:30కి ఏమో వస్తుంది, మార్నింగ్ ఏమో 5:30 ఆగుతుంది. 6:40కి అరకు ట్రైన్ ఉంది. సో లెట్స్ గో ఇన్సైడ్. అరే సందీప్ పోరా పోరా తొందర పోరా. అరే బ్యాగ్ అదే అంటాడు తొందర ప్లీజ్ మైక్ ఆన్ చేస్తాను. ఎవరు లేరు అసలు, కనిపిస్తూనే లేరు. ఏడుంది అసలు వాట ఉన్నాయి కదా. క్లాక్ అవుతుంది, 1/2 hour లేట్ అయింది ట్రైన్. నెక్స్ట్ మూవ్ అప్పుడే హార్న్ పోయింది, మూవ్ అవుతుంది. అరే సంజయ్ అదే అందరు ఎక్కిరా, అందరు ఎక్కిరా. ఇది ఏంద్రా ఒక్క నిమిషం ఆగలే ట్రైను, అట్లా దిగినామో లేదో అట్లా వచ్చేసినాం. సో ఓకే గైస్, అనుకున్నాము ఒక 2-3 minutes అయినా దిగుతామేమో అనుకుని, కానీ లాస్ట్కి 1 minute ఇట్లా ఆగలే. కరెక్ట్ ఇప్పుడే వచ్చినాం, అప్పుడే పోతుంది ట్రైన్. అరే మధ్యలో అయిపోయినా సందీప్ పాటలు మధ్యలో అయిపోయినాయి. ఇదే నారా నీ కాజీపేట్ జంక్షన్ జంక్షన్. ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి దెబ్బను లుక్ ఎట్ ది వ్యూ బ్రో. వరంగల్ ఇక్కడ చాలాసేపు ఆగింది.
హారన్ మోగింది, స్టార్ట్ అవుతుంది బ్రో ట్రైన్. లెట్స్ ఎక్కాలి. వెంట్ టు మహబూబాబాద్. యాక్చువల్లీ పబ్జి ఫ్రెండ్ అనేటోడు ఉన్నాడన్నమాట ఇక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. అయితే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం. మహబూబాబాద్లో ఉంటాడు పబ్జి ఫ్రెండ్ కాబట్టి. పబ్జి ఫ్రెండ్స్ చాలా మంది అయిపోయారు మాకు. వైజాగ్లో బి ఉన్నారు, విజయవాడలో బి ఉన్నారు. లెట్స్ మీట్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. వెయిటింగ్ ఫర్ ఏమైందిరా? కళ్ళు అన్ని వరకు చెట్టున్నారు కదా. బ్రో షేడ్ అవుతుంది రా, నేను తింటలేదు. హరిగాని పంపించాలి మంచిగా, చచ్చిపోతాడు. మీట్ మై ఫ్రెండ్ బ్రో, పబ్జి ఫ్రెండ్. ఫస్ట్ టైం కలిసి ఇద్దరు. సే హాయ్ బ్రో. మీట్ మై ఫ్రెండ్, ఫస్ట్ టైం కలిసింది ఇప్పుడేనా? ఓకే రైట్ బ్రో. మళ్ళీ రాజు, మహేష్, సందీప్, వాళ్ళు పబ్జి ప్లేయర్ నేను ముగ్గురు. మొబైల్ పబ్లిక్ ఫ్రెండ్స్. ఓకే బ్రో బాయ్. తీర్రా తొందరగా. అరే మా ముగ్గురు, అరే మాకు థమ్స్అప్ ఇద్దరు థమ్స్అప్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరిద్దరు థమ్స్అప్. థమ్స్అప్ తర్వాత అంటే టైం నయం కదా. అది కాదు ఎగ్జామ్ అలా పోరాడా చుట్టూ ఏమంటే అరే రే తినండి రా ఫస్ట్, తర్వాత మాట్లాడుకోర్రి. అయితే నేను ఎల్లి సైడ్ పోయినా అక్కడ ఇస్తున్నా సార్ గారికి. సందీప్ తిన్నావారా? 9 రూమ్ నెంబర్ అవుతాం అంటే నీకు ఎందుకు వాడకలేదు, ఎందుకు వాడకలేదు. బాలకృష్ణ తిన్నావా? ఎల్లికి వాళ్ళకి నేను తీరి సార్కి నేను తీరి నీకు ఎందుకు అన్న ఏమనలేదు. లాస్ట్ ఇంకా తిన్నామంది. ఇంకా నైట్ 10 ఏమో అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. ఇంకా మార్నింగే కలుగుతాం ఫ్రెండ్స్. దట్స్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. గుడ్. ఈ నుంచే బంద్ చేసి మా గ్యాంగ్ మొత్తం దిగింది. ఇక పనుకుందాం అనుకున్నాం, ఎడ పనుకొని ఇచ్చారు. ఇంతసేపు ఆగింది ఏంద్రా బీడ? విజయవాడ అని పేరే లేదు కదా పోయి. అరే దండన కదలగల చూసి క్లాస్ దువాడకు వచ్చేసినాం. నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేసినాం.
ఇప్పటికే టైం 6:10 అవుతుంది. ఇంకొక 30-40 మినిట్స్లో నాకు తెలిసి విశాఖపట్నం ఉంటాం. ట్రైన్ క్యాచ్ చేసామో లేదో తెలియదు. 2 అవర్స్ డిలే అయితే అయింది ట్రైన్ ఇక్కడ. మ్యాక్సిమం బాగానే కొట్టుకొచ్చింది, బాగానే స్పీడ్గా వచ్చినాం. కానీ ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ మళ్ళీ క్రాసింగ్ దగ్గర. రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇక్కడ తీయొద్దురా. ప్లాట్ఫామ్ నెంబర్ 6 సో ఫైనల్ క్లాస్ విశాఖపట్నం వచ్చినాం. విశాఖపట్నం నుంచి మాకు ట్రైన్ మిస్ అవుతాం అని భయం ఉండే. అయితే రన్నింగ్ లైన్ ట్రైన్ అయితే ఎక్కేసినాము. అక్కడ విశాఖపట్నంలో దిగి మౌంట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం అనేది దొరకలేదు. మాకు రన్నింగ్కే టైం సరిపోలేదు. ఆ నుంచి రన్నింగ్ వచ్చి లాస్ట్కి అయితే ఒక పోలీస్ అతను హెల్ప్ చేసిండు, రన్నింగ్ ట్రైన్ ఆపిండు. సో ఫైనల్లీ అందరం ఇట్లా ట్రైన్లో ఎక్కించాం అన్నమాట. ఆయాసం వస్తుంది. ట్రైన్ ఏం అర్థమైతే అయితే భయం మేమైతే ఎక్కామనుకున్నాం కానీ అమ్మ పోలీసులు బాగా హెల్ప్ చేసిండ్రు. హైలైట్ అసలు పోలీసు అతను ఆపిండు, ఇంకా ఎక్కినాం అన్నమాట. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద ట్రైన్. నెక్స్ట్ వ్యూస్ చూద్దాం. నెక్స్ట్ ఫైనల్లీ ఆటంగా తీద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ విశాఖపట్నం నుంచి అరకుకి తీద్దామని అనుకుంటున్నాను. సిచ్యువేషన్ వల్ల విశాఖపట్నం నుంచి వెళ్ళకపోయినా చెప్పినా కానీ ఇందాక ట్రైన్ చేస్తామైనా అని చెప్పేసి. సో పాట నేను నుంచే ఫినిష్ చేస్తున్నా. నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.